హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో కరివేపాకు పొడి ది బెస్ట్ అంటే బెస్ట్ అండి. అలాగే సూపర్ యమ్మీగా ఉంటుంది. సమ్మర్ వచ్చేసింది అంటే మనం పచ్చళ్ళు పెట్టేస్తాం. అలాగే పొడిలో చాలా చేసుకుంటాం. కంది పొడి, పెసర పొడి, ధనియాల పొడి, అబ్బబ్బా నువ్వుల పొడి, పల్లీల పొడి, ఇలా రకరకాలు చేసుకుంటాం. కానీ అన్నిటికంటే నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఒక స్టెప్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా కరివేపాకులో ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే మనకి క్యాన్సర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది, అలాగే బీపీ కంట్రోల్లో ఉంచుతుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా హెయిర్ ఫాల్ లేకుండా చూస్తుంది. మీకు హెయిర్ ఆయిల్స్లో చాలా వరకు చూపిస్తారు. కరివేపాకుతోనే హెయిర్ ఆయిల్స్ చేస్తారండి. కూరల్లో అయితే కరివేపాకే కదా అని పడేస్తాం, బట్ కరివేపాకు చాలా ఇంపార్టెంట్. అలాగే అది లేకుండా కర్రీస్ కూడా చేసుకోలేమండి. చూసారా, తక్కువ వేసినా ఎంత ఇంపార్టెంటో. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. పొడుల్లో రారాజు ఎవరు అంటే కరివేపాకు పొడే అని చెప్పొచ్చు, డౌట్ లేకుండా. ఎందుకంటే పొడి అంత బాగుంటుందన్నమాట. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ముందుగా 2 కట్టలు అయితే నేను ఇలాగా కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా గ్రీన్గా అనిపిస్తుందో. మరీ ముదరగా కాకుండా అలా అని బాగా లేతగా కానీ ఆకులు అనమాట. శుభ్రంగా ఇలా వాష్ చేసుకోండి, ఎందుకంటే డస్ట్ ఉంటుంది, అలాగే పెస్టిసైడ్స్ ఉంటాయి. సో వాష్ చేసుకొని నీడలోనే ఇలా తడిపట్టు మీద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోండి. సో ఆకుకి ఎక్కడా కూడా వాటర్ లేకుండా ఇలా చూసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో నేను ఒక కప్పు వరకు మినపగుళ్ళు వేసుకున్నాను. నేను ఇది హాఫ్ కప్తో మెజర్ చేశాను కనుక 2 టైమ్స్ వేసుకున్నాను అనమాట. సో మినపగుళ్ళు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించాలి. ఆ మినపగుళ్ళలో ఆ మినిమం స్మెల్ రావాలన్నమాట. అప్పుడే మన పొడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు బాగా వేగిపోయాయి అనుకునేప్పుడు ఒక హాఫ్ కప్ వరకు శనగపప్పు వేసుకోవాలి. మినపగుళ్ళు ఎన్ని తీసుకుంటామో దాంట్లో హాఫ్ ఇది కూడా బాగా వేగిపోవాలి. పప్పుల్లో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి, పప్పుల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా బయటికి రావాలి. సో లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకోండి. అందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కూడా ఇలాగా ఫ్రై చేసుకో. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు వేసుకోండి. ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇవి కూడా వేసి బాగా వేయించుకోండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్లేవర్ కూడా రావాలండి. మనం వేయించడంలోనే ఉంటుంది ఈ పౌడర్కి ఉన్న స్పెషల్. ఏంటి అంటే మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా మనకి ఈ పొడి అనేది వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, మీకు కావాల్సినంత కారం అండి. నేనైతే ఒక గుప్పెడు వరకు వేసుకున్నాను. తొడిమెలు తీసేసి వాష్ చేసి పక్కన పెట్టి క్లాత్ పెట్టి తుడుచుకొని అప్పుడు ఇందులో వేసుకున్నాను అనమాట. సో ఇవి కూడా వేగాలి, మనకి ఆ ఘాటు తెలిసేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకు వేసుకొని డ్రై అయ్యేంత వరకు ఇట్లా వేయించుకోండి. చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద ఇష్యూ అండి, లేడీస్కి అందరికీ కూడా. సో హెయిర్ ఫాల్కి కంపల్సరిగా ఈ కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్. కరివేపాకు ఉన్న స్పెషల్ ఏంటంటే మన కర్రీస్లోనే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిదండి. హెయిర్కి అయితే చెప్పనే అక్కర్లేదు. సో మన పప్పులన్నీ కూడా చల్లారిపోయినాయి. ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయానండి. నేను ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు వేసుకోవటం వల్ల కూడా మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ అయిపోయిన తర్వాత చింతపండు అలాగే కరివేపాకు కూడా వేసి బాగా పొడి కొట్టుకోవాలండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటా ఉంటే దాని టేస్ట్ ఇంకా మరి చెప్పనే అక్కర్లేదండి. చూసారా ఇలా వచ్చింది. ఇంకా పౌడర్ చేసుకోవాలి దీన్ని. మనకి అర్జెంటుగా లంచ్ బాక్సెస్కి ఎప్పుడన్నా కావాలి అంటే ఇలాంటివి చేసి రెడీగా పెట్టుకోండి. నేనైతే సాల్ట్ సరిపోలేదని మళ్ళీ వేశాను. ఇదే అండి మన కరివేపాకు పొడి. ఇలా 8 కంటైనర్లో పెట్టేసుకోండి. ఎన్ని రోజులన్నా మనకి స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. నేనైతే ప్రిపేర్ చేసేసాను, మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఎలా ఉంది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి.